మందులు లేని మాయ రోగాల కంటే ఎక్కువ డేంజరు మత్తు మందుల ఎవ్వరం. ఒక్కసారి అలవాటైందంటే బంక వెట్టి అతికిచ్చినట్టు మనిషి సచ్చేటి దాకా అస్సలిడవది. కాబట్టి మనుషుల పానాలతోని ఆటలాడేటి డ్రగ్స్ను లేకుండా చేయాలని పోలీసోళ్ళు కూడా గట్టిగానే తిప్పలబడుతుర్రు. అట్లా ఎంత అడ్డం పడ్డా ఏడ్నుంచో ఓ కాడ నుంచి పట్టుకొస్తూనే ఉన్నారు. అగో అట్లనే సముద్రం కెంచి మత్తు మందులు పట్టుకొస్తుంటే మనోళ్ళు పట్టుకుర్రట. గదేందో ఒకసారి చూడుర్రి. పాలోని పగ కాట్లకు పోయినా తీరదు అంటుంటారు. అట్ట మన పాలు దేశం పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన దేశం మీద అసవంటి పగనే పట్టినట్టున్నది. అంటే మన దేశాన్ని ఎట నాశనం చేయాలన్నట్టే ఎత్తుగడలేస్తున్నారు. అందుకనే తేపకోపాలి కోట్ల ఇలువగల్ల మత్తు మందులు అదే డ్రగ్స్ ను పాకిస్తాన్ కెంచి మన దేశానికి పట్టుకొస్తున్నారు పడిపడనోళ్ళు. అట్ట ఇంతకు మునుపు అంటే పట్టుమని 15 వద్దులు కూడా కాలే అడ్డమైన మందుల్ని మన కాడికి వేసుకొస్తుంటే పట్టుకొని ఇప్పుడు మల్లోపాలి పడవ నిండా మెలుక్కొని పట్టుకొచ్చేందుకు ఉపాయాలు చేసేది. మరి రోడ్డు మీద వస్తే పోలీసు వాళ్ళు ఆపుతారు అనుకున్నారో, గాలి మోటార్లలో వేసుకొని వస్తే ఎయిర్పోర్టులో నౌకర్లు చేసేటోళ్ళు ఆపుతారు అనుకున్నారో, లేకపోతే సముద్రం నడి మధ్యలంగా పడవలలో వేసుకొని వస్తే ఎవరు కనపడవు అనుకున్నారో ఎట్టనో ఏమో గాని ఇగో ఇట్టా పెద్ద బోర్డు నిండా మెలుక్కొని మూటలకు మూటలు పట్టుకొని వస్తున్నారట. ఈ ఎట్ట పసి గట్టిలో ఎట్ట వాసన బట్టిలో ఏమో తెలియదు కానీ మన పొలిమేరలకు రాగానే సముద్రంలో నౌకర్లు చేసేటి నార్కోటిక్ పోలీసు వాళ్ళు ఇటు ఇండియన్ నేవీ అధికారులు చుట్టుముట్టి గుట్టులట్టు చేసేరు. అగో చూడూరి పచ్చ బస్తాలు, తెల్ల బస్తాలు, ఎర్ర రంగులుండేటి బస్తాలు అన్ని డ్రగ్స్ మూటలే. ఇట్ట ఏం తక్కువ 480 కోట్ల దానిక ఇల్లు ఉంటుందట ఈ డ్రగ్స్ కు. అట్టగా అడ్డమైన మందుల్ని మన కాడికి పట్టుకొస్తున్నావు 6గురిని పట్టుకున్నారట. ఇట్ట ఇప్పటికే ఓ పాలి పట్టుకున్నారు. అది మర్చిపోక ముందుకే ఇప్పుడు మళ్ళీ ఓ పాలి మన కాడికి గంత సరుకుని వేసుకొని వస్తున్నారు. మరి ఇట్లా దొరికిందే గింతగానం ఉన్నదంటే దొరకకుండా తప్పించుకొని ఇంకెంత పట్టుకొస్తున్నారో ఏం పాడైతుందో అనుకుంటున్నాడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏమో పోరి ఇట్ట కూడా ఇడవట్లేరు ఈ పాడుపడ్డ పాలు దేశ పోళ్ళు మనల్ని.